ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ సీజన్ మామిడి రైతాంగాన్ని తీవ్ర మనోవేదన గురిచేస్తోంది. వేలకు వేల అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో అమ్ముడు కాక తోటల్లోనే పండ్లుగా మారి నేలరాలుతోంది. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని మద్దతు ధర ప్రకటించిన అమలుకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం కలగజేసుకుని ఇన్సెంటివ్ ప్రకటించిన పరిశ్రమలు తమ దారి తమదే అన్న రీతిలో ముందుకు సాగుతున్నాయి. మొత్తంగా ఈ సీజన్ మామిడిలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఈ సీజన్ మామిడి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగాన్ని తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాము. గుజ్జు పరిశ్రమల్లో ఏ విధమైనటువంటి యాజమాన్యాలు నిర్ణయాలు తీసుకుని రైతులను ఇలాంటి పరిస్థితికి దారుణంగా ముంచిందనేటువంటి అంశాలపైన ఈవేళ చిత్తూరు జిల్లా యంత్రాంగం కూడా దీనిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, మరోవైపు ప్రభుత్వము దీనిపైన ఎలాంటి చర్యలకు ఉపక్రమించింది, ఈ అన్ని సమగ్రమైన అంశాలపైన ఈవేళ ఏబిఎన్ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. మామిడి పంట సాగు, ఉత్పత్తి, నాణ్యతల్లోనూ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది ఉమ్మడి చిత్తూరు జిల్లా. ఇక్కడ ఉత్పత్తి అయ్యే మామిడి పండ్ల రకాలు మరెక్కడా దొరకవు. సుమారు 60 రకాలకు పైగా మామిడి ఉత్పత్తి అవుతోంది. ఎక్కడా లేనన్ని మామిడి గుజ్జు పరిశ్రమలు చిత్తూరు జిల్లాలో 50కి పైగా ఉన్నాయి. వర్షాలు బాగున్నాయి, సత్తలు బాగా వేసినాము, వాతావరణం అనుకూలించింది కాబట్టి పంట బాగా వచ్చినాయి. కానీ గిట్టుబాటు ధర లేకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు. మేకి 20 పైన వచ్చేయాల్సింది, ఇప్పుడు జూన్ ఫస్ట్ వీక్ అయిపోయింది కాబట్టి వీళ్ళు ఇంకా ఫ్యాక్టరీ 10 రోజులు ఇంకా తెరలేదు, ఎత్తుకోవాలి, అందువల్ల రాలిపోతున్నాయి. ఇంకా ఉంటే కూడా 4-5 రోజులు ఉంటే కూడా ఇంకా 50% రాలిపోతాయి. రైతులు చాలా దీన పరిస్థితులు ఉన్నారు. ప్రభుత్వం చెప్పినా కానీ వీళ్ళు ఒక ఫ్యాక్టరీ వాళ్ళు కూడా దీన్ని ముందుకు రావడం లేదు. వాళ్ళు మొత్తం యూనియన్ అయ్యి సిండికేట్ అయ్యి ప్రాబ్లం రైతులకు ఇబ్బంది పడిస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఇమీడియట్గా చొరవ తీసుకొని వితిన్ వారంలోకంతా ఓపెన్ చేసే ఫ్యాక్టరీలు రైతులు కొంచెం బాగుపడతారు. లేదంటే చాలా అసలు కూలి ఏమి దక్కే పరిస్థితి లేదు. చిత్తూరు జిల్లాలో మామిడి పంట మీదే సార్ ఆధారపడి ఉన్నారు అందరూ. కానీ రైతులు పాలు ఇవే సార్, ఇవే లేదంటే ఎట్లా రైతు బతికేదే? ఇది మా పరిస్థితి. ప్రాబ్లం ఉన్నది, గిట్టుబాటు ధర లేదు, ఆత్మహత్య చేసుకోవచ్చు రైతు సార్. బ్యాంకులో లోన్లు రీషెడ్యూల్ చేయాలా, అన్నీ ఉన్నాయి సార్ మా రైతు పరిస్థితుల్లో. కారణం ఏమంటే ప్రతి మార్కెట్ ఒకేసారి వచ్చాయి ఈసారి. ఆంధ్రాలో సుమారు ఉండే మార్కెట్లన్నీ ఒకేసారి వచ్చినాయి. మన యాక్చువల్గా బంగారుపల్లెంది లేట్ అవుతా ఉంది. బంగారుపల్లెం కూడా అన్ని మార్కెట్లో కలుసుకున్నాము సరే. బంగారుపల్లెంకి వ్యాపారస్తులు లేటుగా వస్తారు ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా మార్కెట్ చూసుకుని, అప్పుడు మనకు సుమారుగా ఉండేది. ఈసారి ఏమైంది, వ్యాపారస్తులు సరిగా రావడం లేదు, ధరలు పలకడం లేదు. అందువల్ల ఇప్పుడు కొయ్యలేకుండా లాస్ వస్తుందని చెట్టు కింద పోతున్నాయి కాయలన్నీ. అదే డిమాండ్ అండ్ సప్లై అంటాం కదా, ఆ డిమాండ్ అనేది లేదు, సప్లై అనేది 100% ఉంది, డిమాండ్ ఏమో 10% ఉంది. అండ్ కూడా వీటి పైన చర్య తీసుకునేసి దీన్ని ఉపయోగించేట్టుగా ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా సజెషన్స్ ఇవ్వాలి. ఈ ఓన్లీ పల్ప్ కాకుండా ఎక్స్ట్రా మామిడి వల్ల ఏవి తయారయ్యే ఇవన్నీ తయారు చేస్తే కొంచెం బాగుంటుంది. మామూలుగా స్టార్ట్ చేయడం లేట్ ఫ్యాక్టరీ వాళ్ళు, జస్ట్ ఒక 1 వీక్ అయింది ఇప్పుడు స్టార్ట్ చేసి. ఈ 1 వీక్ ముందుకే అప్పటికే అన్నీ అయిపోయాయి. ఇప్పుడు చందూరాలు, పులేరాలు కానీ, ఆల్ఫెన్స్ కానీ ఇవన్నీ ఆడేవాళ్ళు. ఈసారి లేటుగా స్టార్ట్ చేసినారు. అందువల్ల జిల్లాలో మొత్తం 2.5 లక్షల హెక్టార్లకు పైగా మామిడి పంట సాగవుతుండగా ఏటా సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కాయలు దిగుబడి వస్తోంది. ప్రధానంగా గుజ్జు తయారీకి ఉపయోగించే తోతాపురి రకం 80% సాగులో ఉండగా మిగిలిన 20% టేబుల్ తినేందుకు ఉపయోగించే రకాలు సాగులో ఉన్నాయి. మేజర్ గా చాలా రైతు కుటుంబాలు మామిడి పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. పోయిన సంవత్సరం ఈ వేళకి తోతాపురి రకం సగం పంట ఇయాలకు కటింగ్ జరిగిపోయేది. కానీ ఈ సంవత్సరం ఇంకా తోతాపురి రకం ఎక్కువ పంట ఉండేదాని వల్ల ఇంకా రేటు ఎలా డిసైడ్ అవడం వల్ల ఎవరు రైతు దగ్గర నుంచి ఎవరు తోతాపురి రకం ఎవరు దించుకోవడం లేదు. కాబట్టి రైతు ఏం రేట్ డిసైడ్ చేస్తారనేది ఫ్యాక్టరీ వాళ్ళు ఇంకా మాకేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత నుంచి దించుతాము, కొంచెం ఓపికగా ఉండండి నేను చెప్తా ఉన్నాము. కానీ రైతులు కాయ నష్టపోతున్నాము, చాలా కాయలు రాలిపోతుంది, కొంచెం త్వరగా దించుకోండి, మాకు ఏదో ఒక హెల్ప్ చేయండి అని మా దగ్గరికి వస్తా ఉన్నారు. ఈ వేళకు 20గా సార్ 30-40% తోతాపురి రకం కటింగ్ అవుతే జరిగిపోయింది. 6వ నెల లాస్ట్కు తోతాపురి పూర్తిగా ఎండ్ అయిపోయి నీలం స్టార్ట్ అయిపోయింది.
రింగులు పడిపోతూ ఉంటాయి, సైజు వచ్చి చాలా లాస్ అయిపోతూ ఉన్నాము. ఎట్లా చేసేది పరిస్థితికి అయోమయంగా ఉండిపోయి జనాలు వచ్చి తిరుక్కొని పోతూ ఉంటారు మండీల కాడికి రైతులు. అదే వేదన. ఇప్పుడు దాన్ని మీరు దయ ఉంచి మా పైన చర్య తీసుకొని మాకు ఆ గిట్టుబాటు రేటుకి మమ్మల్ని కాయ దించమని రిక్వెస్ట్ చేస్తున్నాం. నువ్వు ఏం చేయాలి? మందులు కొట్టిన డబ్బులు రావు కూడా. ఈ పరిస్థితుల్లో డబ్బులకు అసలు పరిస్థితి, రైతు పరిస్థితి పాపము దిగజారిపోయింది. అట్లా దిగజారిపోయే కారణం కూడా ఏమిటంటే మామిడికాయలు చాలా పరిస్థితుల్లో దాన్ని నమ్ముకుని బతుకోవాలి రైతులు ఉన్నారు. కాబట్టి దయ ఉంచి మా పైన రైతుల పైన మీరు చర్య తీసుకొని మాకు అనుకూలమైన రేట్లు తీస్తే మేము కొంచెం ధైర్యంగా ఉంటామని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. 15వ తారీఖులోగా కోస్తా ఉన్నాము. అప్పుడేమో కొంచెం గిట్టుబాటు ధరలేగానే ఇచ్చినారు ఫ్యాక్టరీలలో. ఇది ఇంతవరకు ఈ మాదిరి ఎప్పుడు జరిగింది లేదు. 5-6 సంవత్సరాల నిండా మోసం అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఫ్యాక్టరీల చేతిలోనే ఉంది. ముంచాలంటే ముంచచ్చు, తేల్చాలంటే తేల్చచ్చు. అది పరిస్థితి. ఇప్పటికీ మాగి పడిపోతూ ఉన్నాయి కాయలు. మందులు అయితే ఏమి, కూలీలు అయితే ఏమి, ప్రతి ఒక్కటి రేట్ ఎక్కువ. కాబట్టి పరిస్థితులు చాలా ప్రతి సీజన్లో మామిడికాయల వ్యాపార లావాదేవీలు ఏప్రిల్ చివరి వారంలోనే ప్రారంభమవుతుంది. కానీ ఈసారి మాత్రం ఆలస్యం అయింది. తోతాపురి మామిడికాయలు కొనుగోళ్లను పరిశ్రమలు ప్రారంభించలేదు. 1 టన్ను కూడా ఫ్యాక్టరీలు రైతుల నుంచి కొనుగోలు చేపట్టలేదు. పరిశ్రమల యాజమాన్యాలన్నీ సిండికేట్ గా మారి ధరను అమాంతం తగ్గించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ యజమానులు రేటు ఫిక్స్ చేయకుండా పల్పు సేల్స్ కాలేదని వాళ్ళు ఆఫ్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని గవర్నమెంట్ అయినా చర్య తీసుకొని దీన్ని సౌకర్యంగా రైతులు గిట్టుబాటు ధర ఇచ్చి సౌకర్యంగా రైతుల దగ్గర కొనుగోలు చేయాల్సిందని కోరుతున్నాము. ఫ్యాక్టరీ యజమానులకేమో మాకు ఆ రేటుకు వర్కౌట్ కాదు. 12 రూపాయలతో కలెక్టర్ ఫిక్స్ చేస్తే కూడా మాకు 4 రూపాయలు గవర్నమెంట్ ఇస్తే 8 రూపాయలు కొనుగోలు చేయమంటే 8 రూపాయలు కూడా మాకు వర్కౌట్ కాదంటున్నారు. ఇప్పుడు కనీసం మద్దతు ధర అనేది తెలియడం లేదు. రైతుకు 6 కాయలు కటింగ్ చేయమని చెప్పడం లేదు. ఇప్పటికీ మా సగం తోటలో రాలిపోతున్నాయి. తోతాపురి రకం అనేది ఇంతవరకు ఏ రైతు కటింగ్ చేయలేదు. వెరైటీస్ అయితే ఇక్కడ కొంతవరకు అమ్ముకోగలుగుతూ ఉన్నాము. తోతాపురి కంప్లీట్గా ఏ ఫ్యాక్టరీకి ఫోన్ చేసినా కంప్లీట్గా ఆపేసినారు. బయట నుంచి తెప్పించుకుంటున్నారు. వాటిని కానీ గవర్నమెంట్ కొంచెం చర్యలు తీసుకొని వాటిని ఆపేసి లోకల్లో ఉండేటువంటి తోతాపురి రకాన్ని తీసుకొని ఆడితే మినిమం 10 నుంచి 12 రూపాయలే కానీ గవర్నమెంట్ చెప్పినట్టు చేస్తే కొంతవరకన్నా బయటపడేటువంటి అవకాశం ఉండదు రైతులు. లేదంటే కంప్లీట్గా నిర్వీర్యం అయిపోతారు. ఇంకా రాను ఇదే పరిస్థితి కొనసాగితే పూర్తిగా మామిడి చెట్టే కనిపించకుండా పోయే అవకాశం కూడా ఉండదు. ఇంతవరకు పెట్టిన ఖర్చు ఒక ఎత్తు అయితే ఇప్పుడు పెట్టబోయే ఖర్చు కోసుకొని వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ దోలే ఖర్చే 5,000 నుంచి 10,000 అవుతా ఉంది. సో ఇంకా 5,000 రూపాయలకి ఆ పని కూడా చేయరు. దాదాపుగా 70% కాయ తోపులోనే మిగిలిపోతాయి. లోకల్ కాయలను కొనుగోలు చేయకుండా బయట ప్రాంతాలకు చెందిన కాయలను కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్ 1-2-3 సార్లు సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి టన్నుకు 12,000 రూపాయలుగా మద్దతు ధర నిర్ణయించినా ఫలితం లేకుండా పోయింది. పరిశ్రమలు ఇప్పటి వరకు కనీసం 1 టన్ను కూడా కాయలు కొనుగోలు చేయలేదు. కుంటి సాకులు చెబుతూ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతోంది. ఈ పరిణామాలతో తోటల్లోని కాయలు పండ్లుగా మారి నేల రాలుతున్నాయి. కళ్ల ముందే పండ్లు నేల రాలుతూ ఉండటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పంటపై పెట్టిన అప్పులు ఎలా తీర్చాలని తెలియక మనోవేదనకు గురవుతున్నారు. ఇది మొత్తానికి ఈసారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్కు సంబంధించినటువంటి పరిస్థితులు. ఒక పక్క మామిడి తోటల్లో కాయలన్నీ పండ్లు మాగి నేల రాలుతుంటే మరోపక్క ఆ కాయలను కోసి మార్కెట్కు తరలించుకోలేకుండా రైతులు పడుతున్నటువంటి అష్ట కష్టాలు. గంటలు గడిచే కొద్దీ మామిడి పంట మరింత కూడా నష్టమైనటువంటి పరిస్థితుల్లో రైతులు
ఇక ఉండేటువంటి పంటను ఏ విధంగా అమ్ముకునేది, తాము పెట్టుబడినటువంటి పెట్టుబడులను ఏ విధంగా పొందేది అనేటువంటి ఒక ఆవేదన, మనోవేదనతో గురవుతూ ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే స్పందించి ఉన్న పంటనైనా కనీసము మార్కెట్కు తరలించి తమకు న్యాయం చేయాలనే ఒక ప్రధానమైన డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి మనము చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు జిల్లా నుంచి.